హాయ్ ఎవరీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సైన్స్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ కట్ ఆఫ్ గురించి మనం బ్లైండ్ గా డిస్కస్ చేయకుండా లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్ మనం ఒక రెఫరెన్స్ గా తీసుకొని ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే దీనికన్నా ముందు మనం కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. సో మీలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, April 27. సో ఈ డేట్ కన్నా బిఫోరే మీరు సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. మళ్ళీ చెప్తాను, సో మొన్న ఎవరైతే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాశారో, సో సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చినా సరే సీట్ అయితే ఇవ్వరండి. సో ఈ డేట్ గుర్తు పెట్టుకోండి. ఈ డేట్ కన్నా బిఫోరే ప్రతి ఒక్కరు కూడా మొన్న ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ అయితే రిజిస్ట్రేషన్ అయితే మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకోకపోతే చెప్పాను కదా, ఒకవేళ మంచి మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఎవరు క్లియర్. అలాగే చాలా మంది పేరెంట్స్ ఏమని అడుగుతున్నారంటే, సార్ మీరు చెప్పినట్టుగా మా పిల్లలకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ అయితే చేసేసాం, మరి నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి అడుగుతారు. చూడండి, ఇక్కడ మన ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే April 27 కదా. సో April 27 వరకు మనం ఏం చేయొచ్చు, ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వన్స్ April 27 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, అంటే ఏంటి, ఆఫ్టర్ April 27 ఏం జరుగుతుందంటే ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ డిస్ప్లే చేస్తారు సైన్స్ స్కూల్ వెబ్సైట్ లో. అంటే మీరు మీ పిల్లలు సైన్స్ స్కూల్ ఎగ్జామ్ కి ఏవైతే ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ ఉపయోగించారో ఆ ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ ని వీళ్ళు ఏం చేస్తారు, డిస్ప్లే చేస్తారు. సో మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని మనం ఏమని చెప్పి పిలవచ్చు అంటే అఫీషియల్ కీ అని కూడా పిలవచ్చు. సో మీ పిల్లలు ఏదైతే ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఉపయోగించారో దాన్ని, అలాగే అఫీషియల్ కీ రెండు పక్కన పెట్టి మనం ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పి చూసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ కి అయితే రిజిస్ట్రేషన్ చేసేయండి. April 27 దాకా టైం ఉంది కాబట్టి చేసేయండి. సో April 27 తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే ఒక 1 వీక్ లో జరుగుతుంది ఏంటి, ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ ని డిస్ప్లే చేస్తారు. ఈ ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ అంటే మీ పిల్లలు ఏవైతే ఎగ్జామ్ ఉపయోగించారో అవి ఇవి. సో దీన్ని అఫీషియల్ కీ అంటారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 to 2 వీక్స్ మనకి ఏం చేస్తారంటే, అంటే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏది ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ని డిస్ప్లే చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తారు. సో ఈ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ లో ఒకవేళ మీ పిల్లలు కనుక క్వాలిఫై అయితే మాత్రం, సో క్వాలిఫైడ్ అంటే ఏమి లేదండి, సో మన సైనిక్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకి టోటల్ గా 300 మార్క్స్ కదా. సో 300 మార్క్స్ కి ఎవరికైతే 120 మార్క్స్ కానీ 120 కన్నా అబోవ్ మార్క్స్ అంటే 120 మార్కులు కానీ 120 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే క్వాలిఫైడ్ అని అర్థం అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ చూసుకున్నప్పుడు అయితే 2 మెసేజ్లు వస్తాయి. ఫస్ట్ మెసేజ్ ఏంటి, క్వాలిఫైడ్. ఒకవేళ క్వాలిఫైడ్ రాకపోతే నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. సో మీనింగ్ చెప్తాను. సో సైనిక్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలంటే మీ పిల్లలకి 300 మార్క్స్ కానీ 120 కానీ 120 కానీ ఎక్కువ మార్కులు కానీ రావాలి. సో ఈ విధంగా 300 కి 120 కానీ 120 కానీ అబోవ్ మార్కులు వచ్చిన అందరూ కూడా క్వాలిఫైడ్. సో వాళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తారు. అలాగే ఎవరికైనా సరే 120 కన్నా లెస్ మార్క్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా నాట్ క్వాలిఫైడ్. అలాగే ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, బట్ మాక్సిమం అందరూ క్వాలిఫై అయిపోతారు. సో 120 మార్క్స్ ఆర్ అబౌవ్ 120 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ SC ST వాళ్ళకి అయితే మాత్రం, అంటే ఎవరైతే SC ST కేటగిరీ ఉంటారో ఆ స్టూడెంట్స్ కి క్వాలిఫై మార్క్స్ కూడా లేదు. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా సరే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తారు. సో ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, సో రిజిస్ట్రేషన్ అయిపోయిన April 27 తర్వాత మనకి ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ డిస్ప్లే చేస్తారు. సో అది జరిగిన 1 వీక్ తర్వాత మనకి 1 వీక్ 2 వీక్స్ ఆ తర్వాత మనకి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తారు. సో ఈ రిజల్ట్ లో ఎవరికి 300 కి 120 కానీ 120 కానీ అబోవ్ మార్కులు వచ్చి టోటల్ గా ఎవరికైతే వస్తే వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టు. సో ఎవరికైతే 120 కన్నా తక్కువ మార్కులు వస్తే నాట్ క్వాలిఫైడ్. నేను మళ్ళీ చెప్తాను, ఈచ్ సబ్జెక్ట్ కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ కావాలి, అది మాక్సిమం అందరూ అవుతారు. అలాగే SC ST కేటగిరీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా లేవు. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్తారు. ఓకే, మళ్ళీ ఒకసారి మన రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏమీ లేదండి, మనం ఆల్రెడీ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనం ఏవైతే అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించాం, మళ్ళీ ఆ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి మనం ఇప్పుడు ఏం చేయాలంటే సైనిక్ స్కూల్స్ మనం సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని సైనిక్ స్కూల్స్ అంటే మీకు నచ్చినవి కానివ్వండి, లేదు అంటే మీకు బెస్ట్ గా అనిపించిన కొన్ని సైనిక్ స్కూల్స్ మనం సెలక్షన్ చేసుకోవచ్చు. సో ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మీరు మీ పిల్లలకి అప్లికేషన్ పెట్టేటప్పుడు సైనిక్ స్కూల్స్ కాంబినేషన్ దగ్గర ఎవరైతే SS అంటే SS ఎవరైతే SS అని చెప్పి సెలక్షన్ చేశారో మీరు ఒక 10 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, ఏంటి మళ్ళీ ఈ కౌన్సిలింగ్ ఉపయోగించి సైనిక్ స్కూల్స్ అని మీరు సెలక్షన్ చేసుకోండి మీకు నచ్చిన అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట.
సో మీరేం చేయొచ్చు, మీ పిల్లలకి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎవరైతే సైనిక్ స్కూల్స్ కాంబినేషన్ దగ్గర ఎస్ఎస్ అని చెప్పి అప్లై చేస్తుంటారు, మీరు ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఒక 10 సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు మీ పిల్లలకి అప్లికేషన్ పెట్టేటప్పుడు సైనిక్ స్కూల్స్ కాంబినేషన్ దగ్గర ఎవరైతే ఎన్ఎస్ఎస్ అని చెప్పి అప్లై చేశారో మీరు న్యూ సైనిక్ స్కూల్స్ ఒక 15 సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు మీ పిల్లలకి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒకవేళ సైనిక్ స్కూల్స్ కాంబినేషన్ దగ్గర ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని చెప్పి అప్లై చేస్తుంటారు, మీరు ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఒక 10, న్యూ సైనిక్ స్కూల్ 15, టోటల్ గా 25 సైనిక్ స్కూల్స్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే కూర్చోండి, ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజల్ట్ ఇస్తారు. అంటే మీరు ఈ కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ ఉపయోగించి స్కూల్ సెలక్షన్ చేసుకుంటారు కదా, ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ ఇస్తారు. దీన్ని ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజల్ట్ అంటారు. అంటే మీరు ఏవైతే స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కూల్స్ మీ పిల్లలకు సీట్ వచ్చిందా లేదా అని చెప్పి రౌండ్ 1 లో తెలిసిపోతుంది. అంటే మన పిల్లలకి ఏవైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ అనేవి మనం కొన్ని సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ సెలెక్ట్ చేసుకున్న సైనిక్ స్కూల్లో మన పిల్లలకు వచ్చిన మార్కులు మెరిట్ లో ఉన్నాయనుకోండి సీట్ వస్తుంది, ఒకవేళ మెరిట్ లో లేదనుకోండి సీట్ రాదు. సో ఇదంతా కూడా మనం రౌండ్ 1 రిజల్ట్ అంటారు. సో రౌండ్ 1 రిజల్ట్ అలా అనౌన్స్ చేస్తారు. సో అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏంటి, మళ్ళీ మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి అప్పుడు చూసుకోవాలి. సో రౌండ్ 1 లో సీట్ వచ్చింది అనుకోండి హ్యాపీ, ఒకవేళ రాకపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏంటి, రౌండ్ 2 మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ రౌండ్ 2 కి అప్లై చేసుకుంటాం. ఈవెన్ రౌండ్ 2 లో కూడా మీకు నచ్చిన స్కూల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రౌండ్ 2 కి అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఏ స్కూల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ క్యాస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని చూసుకొని పేపర్ మీద రాసుకొని రౌండ్ 2 కి అప్లై చేసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు ఒక స్కూల్లో వేకెన్సీస్ ఉంటాయి మీ క్యాస్ట్ కి, కానీ మీకు ఆ స్కూల్ నచ్చింది అలాగని పెట్టలేం కదా, వేకెన్సీస్ ఉంటేనే కదా మీ పిల్లలకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు ఏం చేయాలంటే రౌండ్ 1 కి అయితే మీరు ఏ వేకెన్సీస్ కూడా చూసుకోకుండా అప్లై చేయొచ్చు. సో మీకు ఏ స్కూల్స్ అయితే నచ్చుతాయో, ఏ స్కూల్స్ అయితే బెస్ట్ ఉంటే అవన్నీ అప్లై చేసేయండి. ఎప్పుడు మీకు చెప్పే కదా, రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ వచ్చిన తర్వాత మీకు సైనిక్ స్కూల్స్ సెలక్షన్ చేసుకోమని చెప్పి అడుగుతారు. అప్పుడు మీ నచ్చిన స్కూల్స్ పెట్టుకోండి. సో నేను దేని గురించి మాట్లాడుతాను, రౌండ్ 2 గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీ పిల్లలకు రౌండ్ 1 లో సీట్ రాకపోతే మళ్ళీ మీరు రౌండ్ 2 లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 ఇలాగా మీరు 6 రౌండ్స్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 6 రౌండ్స్ జరిగినాయి, ఈ ఇయర్ కూడా 6 రౌండ్స్ ఉండొచ్చు. బట్ ఎన్ని రౌండ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి వేకెన్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 6 రౌండ్స్ జరిగింది. సో రౌండ్ 2 కూడా అప్లై చేయండి. రౌండ్ 2 లో రాలేదనుకో రౌండ్ 3 అప్లై చేయండి, రౌండ్ 4 అప్లై చేయండి. కానీ ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 రౌండ్స్ లో సీట్ వస్తేనే వచ్చినట్టు. సో నెక్స్ట్ రౌండ్ లో సీట్ అంటే రౌండ్ 3, రౌండ్ 4 నుంచి ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేసినా సీట్ వచ్చే ఛాన్స్ తక్కువ. ఎస్పెషల్లీ మీకు నచ్చిన స్కూల్లో సీట్ వచ్చే ఛాన్స్ తక్కువ. మాక్సిమం రౌండ్ 1 కానీ రౌండ్ 2 లో సీట్ వచ్చేది గుర్తుపెట్టుకోండి. రౌండ్ 3, రౌండ్ 4 కూడా సీట్లు వస్తాయి, రావని చెప్పట్లా, కానీ మీకు నచ్చిన స్కూల్లో రాకపోవచ్చు. సో ఈ విధంగా మనకు సైనిక్ ఈ కౌన్సిలింగ్ అనేది, ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. రౌండ్ 1 కంప్లీట్ అయిన తర్వాత రౌండ్ 2, రౌండ్ 2 అయిన తర్వాత రౌండ్ 3, ఈ విధంగా జరుగుతుంటుంది. ఇది కంప్లీట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో అర్థమైందా? ఇంకోసారి చెప్తే జాగ్రత్త వినండి. సో ఫస్ట్ మీరు అందరూ కూడా ఈ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసేయండి. లాస్ట్ డేట్ వచ్చి April 27. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాలి. సో మొన్న ఎవరైతే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాస్తారో రాసిన ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకవేళ చేయకపోతే, నేను 10 సార్లు చెప్తాను, ఒకవేళ చేయకపోతే మాత్రం మీ పిల్లలకి మంచి మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇవ్వరు. క్లియర్? సెకండ్ పాయింట్ అండి, సో April 27 అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ లో మీకు ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ డిస్ప్లే చేస్తారు. ఈ ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ అని మీ పిల్లలు ఎగ్జామ్ కి ఏవైతే ఉపయోగించారో అవే ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్. వీటిలో మన అఫీషియల్ కీ కూడా అనొచ్చు. సో అక్కడ మన పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చి ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఈ ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ డిస్ప్లే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఒక 1 వీక్ to 2 వీక్స్ గ్యాప్ లో మనకి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తారు. సో రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ లో ఎవరికైతే 300 కి 120 మార్క్స్ కానీ 120 కన్నా అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి దట్టు ఈచ్ సబ్జెక్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి. సో ఎవరికైతే ఆ విధంగా మార్కులు వస్తే వాళ్ళందరూ క్వాలిఫైడ్ అయినట్టు. సో క్వాలిఫైడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సైనిక్ స్కూల్స్ మనం సెలక్షన్ చేసుకోవాలి. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, మీకు రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు స్కూల్స్ ని సెలక్షన్ చేసుకోమని చెప్పి. సో ఇంకా చెప్పాను కదా, ఎస్ఎస్ అని పెట్టుంటే 10 స్కూల్స్, ఎన్ఎస్ఎస్ అని పెట్టుంటే 15 స్కూల్స్, 2 పెట్టుంటే 25 స్కూల్స్ మీరు సెలక్షన్ చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ to 2 వీక్స్ గ్యాప్ లో మీకు ఈ కౌన్సిల్ రౌండ్ 1 రిజల్ట్ ఇస్తారు. సో మన పిల్లలకు వచ్చి మార్కులు పెట్టి మనం ఏవైతే సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాం ఆ సైనిక్ స్కూల్ ఒకవేళ మన పిల్లలకు వచ్చే మార్కులు కనుక మెరిట్ లో ఉంటే సీట్ రాకపోతే మనం ఏం వరి అవ్వట్లేదు. ఎందుకు మళ్ళీ రౌండ్ 2 లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఒక వన్ థింగ్ ఏంటి, మాక్సిమం రౌండ్ 1, రౌండ్ 2 లోనే సీట్లు వస్తే వచ్చినట్టు. ఇంకా రౌండ్ 3 నుంచి ఒకవేళ సీట్లు వచ్చినా మనం అనుకున్న స్కూల్లో మనకు నచ్చిన స్కూల్ అయితే రావు. సో కంప్లీట్ ప్రాసెస్ అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 6th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఒకసారి చూడండి.
సో అయితే మనం ఈ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేయాలి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ మనం మైండ్ లో తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. ఏంటో పాయింట్ అండి, ఈ ఇయర్ ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా ఉంది అంటే ఈజీగా ఉందా, మీడియం గా ఉందా, టఫ్ గా ఉందా, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకునే కట్ ఆఫ్స్ అనేది ఉంటుంది. అయితే మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మీకు పాయింట్ చెప్పాను ఏంటి, ఈ ఇయర్ కట్ ఆఫ్ మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ని ఒక రిఫరెన్స్ గా తీసుకొని చెప్దాం అనుకున్నాం కదా, అలాగే మనం పేపర్ టఫ్నెస్ కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేద్దాం. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే క్వశ్చన్ పేపర్ అనేది ఇయర్ అనేది కొంచెం టఫ్ గా ఇచ్చారండి. ఎస్, లాస్ట్ ఇయర్ మనకు కొంచెం ఈజీగానే ఉంది, బట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుని కొంచెం టఫ్ గా ఉంది. సో కొంచెం టఫ్ గా ఉంది కాబట్టి మనకి ఇయర్ కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ లాగే ఉండొచ్చు. చూడండి, సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూద్దాం. కోరుకొండ 2024 లో కోరుకొండకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయంటే ఇదిగోండి, ఇవన్నీ కూడా కేటగిరీస్ అంటే జనరల్. నేను మళ్ళీ చెప్తాను, ఇవి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. సో ఇయర్ కట్ ఆఫ్ కూడా మాక్సిమం అటు ఇటుగా లాస్ట్ ఇయర్ లాగా ఉండొచ్చు. రీజన్ ఒకటే, లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇయర్ అనేది క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్ గా ఉంది కాబట్టి సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి లాస్ట్ ఇయర్ లాగా ఉండొచ్చు. లేదు అంటారా ఒక 5 మార్క్స్ తగ్గచ్చు, అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్ మార్క్స్ నుంచి -5 చేయండి, మాక్సిమం ఇలాగే కట్ ఆఫ్ ఉండొచ్చు. సో ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. సో గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో లాస్ట్ ఇయర్ గర్ల్స్ లో జనరల్ కి అయితే 278 అంటే ఏంటి, ఇదంతా కూడా మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ నేను డిస్కస్ చేస్తున్నాం ఇవన్నీ కూడా రౌండ్ 1 కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్. అండ్ ఇంకొక పాయింట్, సో రౌండ్ 1 కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎప్పుడు కూడా హైయెస్ట్ ఉంటుంది, అంటే ఏంటి ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్, తక్కువ అయితే ఉండదు రౌండ్ 1 కాబట్టి. బట్ రౌండ్ 2 కి వచ్చేసరికి కట్ ఆఫ్ కొంచెం తగ్గుద్ది, రౌండ్ 3 కి ఇంకొంచెం తగ్గుద్ది. అయితే ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకుని రౌండ్ 1 కట్ ఆఫ్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ రౌండ్ 1 లో రాలేదని చెప్పి మీరేమి కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. రౌండ్ 2 లో మాక్సిమం వచ్చేది, మీ పిల్లలకి గుడ్ స్కోర్ వచ్చి మంచి స్కోర్ వచ్చి రౌండ్ 1 లో రాకపోయినా రౌండ్ 2 లో మాత్రం 100% వస్తుంది, మీరేం వరీ అవ్వద్దు. సో డిస్కస్ చేద్దామండి. సో లాస్ట్ ఇయర్ గర్ల్స్ కి జనరల్ అయితే 278 మార్క్స్ రౌండ్ 1 కట్ ఆఫ్ అనమాట. అంటే ఏంటి, జనరల్ 278 కానీ 278 కి ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే సీట్లు వచ్చాయి రౌండ్ 1 లో. ఏంటి, కోరుకొండ. సో మనకు తెలుసు ఏపీ కానీ తెలంగాణ పేరెంట్స్ ఎప్పుడు కూడా మాక్సిమం కలికిరి సైన్స్ స్కూల్ కానీ కోరుకొండ సైన్స్ స్కూల్లో కానీ రావడానికి ఇష్టపడతారు. ఆ స్కూల్స్ నే మెయిన్ టార్గెట్ కింద పెట్టుకుంటారు కాబట్టి నేను కూడా కోరుకొండ కట్ ఆఫ్ అలాగే కలికిరి కట్ ఆఫ్ చెప్తాను. సార్ మిగతా టోటల్ గా సైన్స్ స్కూల్స్ 33 ఉన్నాయండి, ఓల్డ్ సైన్స్ స్కూల్స్ 33 ఉన్నాయి. సో మిగతా సైన్స్ స్కూల్స్ కూడా మంచివి, కాకపోతే మనకి డిస్టెన్స్ వైజ్ కానీ ఏదైనా సరే మనకి ఈ 2 స్కూల్స్ కూడా మనకి బెటర్ అనమాట. నెక్స్ట్ గర్ల్స్ ఓబీసీ వాళ్ళకి 275 కట్ ఆఫ్ రౌండ్ 1, అంటే 275 కానీ 275 కానీ అబవ్ వచ్చిన వాళ్ళకి రౌండ్ 1 లో సీట్ వచ్చింది. ఎక్కడ, కోరుకొండ. కోరుకొండ చాలా మంచి స్కూల్ అండి, కలికిరితో కంపేర్ చేసుకుంటే కోరుకొండ అనేది చాలా బెటర్. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ, గర్ల్స్ లో ఎస్సీకి వచ్చి మనకి 263 కట్ ఆఫ్ ఉంది. అది ఎస్టీ గర్ల్ కి అయితే 270 ఉంది. డిఫెన్స్ కోటా అనమాట. సో డిఫెన్స్ కోటాకి అయినా 275 మార్క్స్ ఉంది. చూసారా, నేను చెప్పినట్టుగానే మీకు రౌండ్ 1 కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. చూసారా, 300 కి 278, 275, 263, 272, 275 ఈ విధంగా మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే రౌండ్ 1 లో గర్ల్స్ కి సీట్ వచ్చింది. ఇప్పుడు బాయ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో 2024 లో కోరుకొండ సైనిక్ స్కూల్లో బాయ్స్ కి ఏ మార్క్స్ సీట్ వచ్చిందంటే ఇదిగోండి, జనరల్ బాయ్ కి అయితే 274 రావాలి, 274 కానీ 274 కానీ ఎక్కువ రావాలి. సో వాళ్ళకి మాత్రం రౌండ్ 1 లో సీట్ వచ్చింది. నెక్స్ట్ ఓబీసీకి 266, ఎస్సీ బాయ్ కి అయితే 258, ఎస్టీ బాయ్ కి అయితే 254, డిఫెన్స్ కి అయితే 265. ఇదంతా కూడా కోరుకొండ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ వచ్చింది ఏంటంటే, సార్ గర్ల్స్ కట్ ఆఫ్ తో కంపేర్ చేస్తే బాయ్స్ కట్ ఆఫ్ అని తక్కువ ఉంది, రీజన్ ఏంటి సార్? రీజన్ చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 278 అయితే 274, 275, 266, 263 అండ్ 258, 272, 254, 275, 265. సో గర్ల్స్ తో కంపేర్ చేసుకుంటే బాయ్స్ కట్ ఆఫ్ అనేది ఏ కేటగిరీలో చూసుకున్నా ఏ క్యాస్ట్ లో చూసుకున్నా సరే తక్కువ ఉంది. రీజన్ చాలా సింపుల్, ఎందుకంటే సీట్స్ అనేవి గర్ల్స్ చాలా తక్కువ ఉంటాయి. బాయ్స్ తో కంపేర్ చేసుకుంటే ఏ సైన్స్ స్కూల్ అయినా సరే సీట్స్ అనేవి గర్ల్స్ అనేవి ఏ సైన్స్ స్కూల్ అంటే సీట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. లాజిక్ అదే లాజిక్ అండి. నెక్స్ట్ ఇప్పుడు కలికిరి గురించి మాట్లాడుతున్నాం. కలికిరి కట్ ఆఫ్ అంటే లాస్ట్ ఇయర్ ఏ మార్కులకి అంటే ఏ స్కోర్ చేస్తే కలికిరి సైన్స్ స్కూల్లో ఏ క్యాస్ట్ వల్ల సీట్ వచ్చింది చూద్దాం. సో సేమ్ గర్ల్స్, ఫస్ట్ గర్ల్స్ గురించి చూద్దాం. సో జనరల్ అయితే మాత్రం 276 రావాలి గర్ల్ కి, అంటే 276 కానీ 276 కానీ అబోవ్ పైన మార్కులు వచ్చినప్పుడు మాత్రమే మీకు కలికి రౌండ్ 1 లో సీట్ అయితే వచ్చింది. ఓబీసీ కూడా 272, ఎస్సీ గర్ల్ కి అయితే 245, ఎస్టీ గర్ల్స్ కి అయితే 249, డిఫెన్స్ కి అయితే 268. నెక్స్ట్ బాయ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో బాయ్ వచ్చి జనరల్ కేటగిరీ అయితే 269, ఓబీసీ బాయ్ అయితే 264, ఎస్సీ అయితే 253, ఎస్టీ అయితే 252, డిఫెన్స్ అయితే 215. ఈ విధంగా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఈ మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే రౌండ్ 1 లో కలికిరిలో సీట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి, కోరుకొండ కట్ ఆఫ్స్ తో కంపేర్ చేస్తే, కోరుకొండ సైన్స్ స్కూల్ కట్ ఆఫ్ మార్క్స్ తో కంపేర్ చేస్తే
కలికిరి సైన్స్ స్కూల్ కట్ ఆఫ్ మార్క్స్ తక్కువనే. సో అదే చెప్పాను మీకు, చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కోరుకొండకి ఇస్తారు, అది రాకపోతే కలికిరికి ఇస్తారు. సో ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అండి, ఒకసారి చూసుకోండి మీ పిల్లలకి ఈ విధంగా మార్కులు వచ్చినా చూసుకోండి. నేను మీకు ఇంకొక పాయింట్ చెప్పాను, ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. ఈ ఇయర్ కూడా కొంచెం అటు ఇటుగా ఎలాగ ఉండొచ్చు, లేదు అంటారా పేపర్ టఫ్ గా వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో ఈ కట్ ఆఫ్ మార్క్స్ నుంచి -5 చేసుకోండి, -4. సో మీ పిల్లలకి మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే 273 -5 ఎంత 273. సో 275 -5 ఎంత 270. సరే ఎందుకు లాస్ట్ ఇయర్ మార్క్ నుంచి 5 మార్క్స్ ఎందుకు తీసేస్తారంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుని ఈ సంవత్సరం పేపర్ కొంచెం టఫ్ గా వచ్చిందండి. మరి టఫ్ గా వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు కదా, సో ఆటోమేటిక్ కట్ ఆఫ్ తగ్గుద్ది కదా. సో మీరు ఏం చేయాలంటే మీ క్యాస్ట్ ఏంటో చూసుకొని ఆ క్యాస్ట్ లో నుంచి గర్ల్ అయితే గర్ల్, బాయ్స్ అయితే బాయ్ -5 మార్క్స్ చేసుకోండి. మాక్సిమం ఏ కట్ ఆఫ్స్ ఉండొచ్చు, లేదు అంటారు వరస్ట్ కేసులో -4 మార్క్స్ తీసుకోండి. సో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. ఇది ఓన్లీ నేను చెప్పిన కట్ ఆఫ్ ఓన్లీ కోరుకొండ సైన్స్ స్కూల్ అంటే విజయనగరం జిల్లాలో ఉంది, నెక్స్ట్ కలికిరి చిత్తూరు జిల్లాలో ఉంది. ఓన్లీ 2 స్కూల్స్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ మిగతా స్కూల్స్ కూడా ఉన్నాయి, మొత్తం 33 సైన్స్ స్కూల్స్ కాబట్టి మనం ఓన్లీ ఏపీ తెలంగాణ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మనం ఓన్లీ కోరుకొండ కలికిరి సైన్స్ స్కూల్స్ మాత్రం మనం లోకల్ స్టూడెంట్స్ అవుతాం. సో మిగతా ఏవైతే 31 సైన్స్ స్కూల్స్ ఉన్నాయో వాటికి మనం నాన్ లోకల్ అవుతాం. సో ఈవెన్ వేరే సైన్స్ స్కూల్ నాన్ లోకల్ కూడా మనకి ఏంటంటే కట్ ఆఫ్లు ఎక్కువగానే ఉంటాయి రౌండ్ 1 మాత్రం. సో ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. సో ఈ వీడియో అందరికీ అర్థం చెప్పనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.